నేను నిజంగా చెప్తున్నాను, చూసి నేను కూడా షాక్ అయిపోయా. నిజంగా ఇది మీ దగ్గర ఉంటే ఇప్పుడే ట్రై చేయండి, వెంటనే స్కిన్ తెల్లగా మారుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. బ్యాక్ టు బ్యాక్ ఏంటి గీతక్క స్కిన్ వైట్నింగ్ వీడియోస్ చేస్తుందని అనుకుంటున్నారా? ఏం లేదండి, మన ఛానల్లో ముఖ్యంగా చాలామంది నన్ను స్కిన్ వైట్నింగ్ గురించి అడుగుతున్నారు. ముఖ్యంగా సన్ ట్యాన్ అనేది ఫాస్ట్గా రిమూవ్ అవ్వాలి. బ్లీచింగ్ క్రీమ్ కంటే, అంటే పార్లర్లో వాడే బ్లీచింగ్ కంటే కూడా ఒక పవర్ఫుల్ ఏదైనా చెప్పొచ్చుగా అన్నారు. ఈరోజు నేను ఫస్ట్ టైం ఒక సూపర్ అండ్ మ్యాజికల్ రెమెడీ చెప్పబోతున్నాను. డార్క్గా ఉన్న స్కిన్ మీద అప్లై చేసి చూడండి, వెంటనే స్కిన్ అనేది ఫెయిర్గా మారుతుంది, అలాగే చాలా గ్లోగా కూడా ఉంటుందన్నమాట. ఇంతవరకు ఎప్పుడు చూసిండరు ఇంత డిఫరెంట్ రెమెడీని. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. ఫస్ట్ టైంకే గీతక్క పార్లర్ అనేది అవసరం లేదు, ఇది బాగా వర్క్ అయింది, రూపాయి ఖర్చు పెట్టకుండా అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. ఇంక లేట్ వద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటో చూసేద్దాం రండి. వీడియో చూసే ముందు చాలామంది నన్నడికి బెస్ట్ స్కిన్ వైట్నింగ్ క్రీమ్ ఏదైనా సజెస్ట్ చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. సో అందుకే ఇది నేను మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి హెర్బాలయా న్యాచురల్స్ నుండి గ్లూటెథన్ అండ్ విటమిన్ సి ఇన్విచ్డ్ విత్ అలోవెరా, నీమ్ అండ్ టర్మరిక్. ఇది వచ్చేసి స్కిన్ వైట్నింగ్ ఫేస్ వాష్ అనమాట. దీనివల్ల మన పిగ్మెంటేషన్ కానీ, డార్క్ స్పాట్స్ కానీ అండ్ మెలాస్మా కానీ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఇందులో మనకి పారాబిన్, అలాగే మినరల్ ఆయిల్ ఫ్రీ, క్రుయల్టీ ఫ్రీ. సో ఇది చాలా బాగుంటుంది. నార్మల్ ఫేస్ వాష్ లాగా యూజ్ చేసేయడమే. ముందైతే మన ఫేస్ని టచ్ చేసుకోవాలి, తర్వాత ఫేస్ వాష్ అనేది యూజ్ చేయాలి. బిఫోర్ నా ఫేస్ చూసారు కదా ఎంత జిడ్డుగా ఉందో. ఫేస్ వాష్ అనేది యూజ్ చేసిన తర్వాత మాత్రం చాలా క్లియర్గా ఉంటుంది. ఇది ఆల్ స్కిన్ టైప్స్కి సెట్ అవుతుంది అనమాట. సో దీన్ని యూజ్ చేసినప్పుడు పింపుల్స్, డార్క్ స్పాట్స్, యాక్ని అండ్ రింకిల్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. మనం రెగ్యులర్గా యూజ్ చేస్తే మన స్కిన్ అనేది క్లియర్గా, సాఫ్ట్గా అండ్ పింపుల్ ఫ్రీ స్కిన్ కూడా ఉంటుందన్నమాట. ఇందులో అలోవెరా, టర్మరిక్, నీమ్ ఇవన్నీ కూడా మన స్కిన్ అనేది గ్లోగా ఉండడానికి, మన స్కిన్ మీద ఉన్న ప్రతి ప్రాబ్లం చెక్ పెట్టడానికి హెల్ప్ అవుతుంది. బిఫోర్కి ఆఫ్టర్కి సంబంధం లేదు, స్కిన్ అనేది చాలా క్లియర్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి హెర్బాలయా న్యాచురల్స్ నుండి గ్లూటెథన్ అండ్ విటమిన్ సి ఫాస్ట్ గ్లో స్కిన్ వైట్నింగ్ క్రీమ్. బెస్ట్ స్కిన్ వైట్నింగ్ క్రీమ్ అండి. ఇప్పటి వరకు చాలా స్కిన్ వైట్నింగ్ క్రీమ్స్ అనేది చూసుంటారు, కానీ ఇది బెస్ట్ అని చెప్తాను. ఇందులో మనకి SPF 30 కూడా ఉంటుంది. మళ్ళీ మనం సపరేట్గా సన్ స్క్రీమ్ అనేది అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మన పిగ్మెంటేషన్ రిమూవ్ చేస్తుంది, గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది, డార్క్ స్పాట్స్ని రిమూవ్ చేస్తుంది అనమాట. ఇందులో మనకి పారాబిన్ ఫ్రీ, మినరల్ ఆయిల్ ఫ్రీ, SLS ఫ్రీ అనమాట. సో దీనివల్ల అయితే మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. డేకి మనం ట్వైస్ అనేది అప్లై చేసుకోవాలి. క్లీన్ ఫేస్ మీద, ఫేస్ అండ్ నెక్కి అప్లై చేసుకొని కంప్లీట్గా అబ్జర్వ్ అయ్యేంత వరకు 2-3 మినిట్స్ అనేది మసాజ్ చేసుకోవాలి. ఇందులో చాలా మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. గ్లూటెథన్ ఉంది, విటమిన్ సి ఉంది, క్లోజిక్ యాసిడ్ ఉంది, నియాసినమైడ్ ఉంది, అలోవెరా ఉంది, ములేటి ఉంది, టర్మరిక్ ఉంది, రెడ్ శాండల్వుడ్ ఉంది, విటమిన్ E ఉంది, ఆల్మండ్ ఆయిల్ ఉంది. సో ఇన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి. ఈ ఒక్క క్రీమ్లో ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉండబట్టి మన స్కిన్ మీద ఉన్న యాక్ని, పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అలాగే స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది, ఫెయిర్గా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది అనమాట. ఈవెన్ స్కిన్ టోన్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది. బ్లెమిషెస్ కూడా క్లియర్ అయిపోతాయి, సన్ ట్యాన్ కూడా ఉండదు. స్కిన్ ఎప్పుడు కూడా మాయిశ్చరైజింగ్గా అలాగే నరిషింగ్గా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ ప్రోడక్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు ఆరెంజ్ పీల్. ఆరెంజెస్ తిని ఆరెంజ్ పీల్ అనేది చాలామంది బయట పడేస్తుంటారు. అలా బయట పడేయకుండా ఇంట్లోనే ఒక చోట పెడితే ఇలా మనకి డ్రై అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక చిన్న గ్లాసు పాలు అనేది యాడ్ చేసుకోండి, పచ్చి పాలు అనమాట. ఇందులో ఇప్పుడు మనం ఆరెంజ్ పీల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి యాడ్ చేసుకోవాలి. సో ఒక గుప్పెడు అనేది యాడ్ చేసుకోండి ఆరెంజ్ పీల్ అయితే. సో చిన్న చిన్న ముక్కల కింద ఎందుకు కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలంటే మనకి ఇవి మొత్తం కూడా నానాలన్నమాట. ఓవర్ నైట్ అనేది మనం నానపెట్టేసుకోవాలి. ఓకే, ఒక ప్లేట్ వేసి ఓవర్ నైట్ అనేది వదిలేయండి. నెక్స్ట్ డే మార్నింగ్కి నేను మీకు చూపిస్తాను చూడండి. ఆరెంజ్ పీల్ అయితే ఎంత బాగా నానిందో. మనం చేతితో టచ్ చేసినప్పుడు చాలా సాఫ్ట్గా ఉండాలన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఉంటే మనకి బాగా నానినట్టు. ఇప్పుడు ఏం చేయాలి అంటే మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. పాలతో కలిపి యాడ్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఇందులో మనం రైస్ యాడ్ చేసుకోవాలి. అంటే వండిన అన్నం అండి, 2 స్పూన్స్ అయితే యాడ్ చేశాను. తర్వాత ఇందులో మనం శనగపిండి అనేది యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్లు యాడ్ చేసుకొని ఇప్పుడు మనం మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. సో చూసారు కదా,
సూపర్ పేస్ట్ అనమాట. ఈ పేస్ట్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. దీన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. 1 వీక్ టు 10 డేస్ వరకు అయితే స్టోర్ చేయొచ్చు. రూమ్ టెంపరేచర్లో అయితే మనం 3-4 డేస్ వరకే స్టోర్ చేయగలం, అంతకు మించి అయితే స్టోర్ చేయలేం. దీన్ని ఇప్పుడు ఫేస్కి అనేది అప్లై చేసుకోవాలి. మీరు ఫుల్ బాడీకి ఎక్కడైనా అప్లై చేయొచ్చండి. అంటే లెగ్స్కి అయినా, హ్యాండ్స్కి అయినా, డార్క్ నెక్కి అయినా, ఎల్బోస్ దగ్గరైనా, ఫుల్ బాడీకి మీరు ఎక్కడైనా అప్లై చేసుకోండి. బ్లీచింగ్ క్రీమ్ అనేది ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో దానికి 10 రెట్లు పవర్ఫుల్గా పనిచేస్తుందండి. మనం రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. బ్లీచింగ్ క్రీమ్కి అయితే మనం 2000-3000 అనేది ఖర్చు పెట్టాలి ఫస్ట్ టైంకి, అది కూడా ఒకసారి అప్లికేషన్కి. ఇక్కడ మనం రూపాయి ఖర్చు లేకుండా స్కిన్ మొత్తం కూడా తెల్లగా మార్చుకోవచ్చు. ఇది ఇన్స్టెంట్ రిజల్ట్ కాదు, పర్మనెంట్ రిజల్ట్ అనమాట. పర్మనెంట్గా స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి ఏదైనా రెమెడీ చెప్పండి అని అడుగుతున్నారు కదా. ఇది మీరు వారంలో 2 సార్లు ట్రై చేయండి. ఖచ్చితంగా ఎంత డార్క్ స్కిన్ అయినా సరే లైటన్ అవుతుంది, స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ట్రై చేయొచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. ఇందులో నేను కనీసం లెమన్ కూడా యాడ్ చేయలేదండి. మీ స్కిన్కి ఎటువంటి హార్మ్ఫుల్ ఉండదన్నమాట. 100% సేఫ్ ఇది. 10 మినిట్స్ అనేది డ్రై అవ్వనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత జస్ట్ మనం వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సోప్ అనేది అస్సలు యూజ్ చేయొద్దు. సోప్ మీరు 5 అవర్స్ తర్వాత యూజ్ చేయాలి. ఏదైనా ఫేస్ ప్యాక్ యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు వెంటనే సోప్ కానీ ఫేస్ వాష్ కానీ యూజ్ చేయకూడదు. అలా యూజ్ చేయడం వల్ల ఏంటంటే రిజల్ట్ అనేది మీకు పర్మనెంట్గా ఉండదు, ఇన్స్టెంట్గా మాత్రమే ఉంటుంది. పర్మనెంట్ రిజల్ట్ కావాలి అంటే ఫేస్ ప్యాక్ యూజ్ చేసిన 5 అవర్స్ తర్వాత యూజ్ చేయండి. మనం ఓన్లీ వాటర్తో క్లీన్ చేసుకున్న ఫేస్ అనేది చాలా ఫేర్గా కనపడుతుంది, క్లియర్గా కూడా ఉంటుంది. మనం టచ్ చేసుకున్నప్పుడు అయితే స్కిన్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి. సో ఎవరైనా ట్రై చేయండి. ఫస్ట్ టైంకే అక్క రిజల్ట్ వచ్చిందని చెప్తారు. 100కి 100% వర్కింగ్ రెమెడీ అనమాట. ఎక్కడి వరకు అప్లై చేసామో అక్కడి వరకు మాత్రమే స్కిన్ తెల్లగా మారింది. అప్లై చేయని చోట ట్యాన్ అయితే ఉందన్నమాట. సో మీరైతే క్లియర్గా గమనించండి ఎంత బాగుందో రిజల్ట్ అనేది. ఫస్ట్ టైం రిజల్ట్ చూస్తే ఎవరైనా షాక్ అవుతారనమాట. రూపాయి ఖర్చు లేకుండా స్కిన్ అనేది తెల్లగా మారుతుంది. ఫేస్కి పైన ఫోర్హెడ్కి డిఫరెన్స్ అనేది మీరు చూడండి. అలాగే ఇక్కడ నెక్ కూడా అప్లై చేయలేదు. నెక్ అయితే డార్క్గా ఉంది, ఫేస్ మాత్రమే తెల్లగా ఉందన్నమాట. ఇప్పటికిప్పుడే స్కిన్ తెల్లగా మారాలి అనుకున్న ప్రతి ఒక్కరు ట్రై చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. సో మన ఛానల్లో ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనుకోవచ్చు. సన్ ట్యాన్ అనేది ఫాస్ట్గా రిమూవ్ అవ్వడానికి ఏదైనా చెప్పమని అడిగారు. సో దీన్ని మీరు ట్రై చేయండి. బిఫోర్కి ఆఫ్టర్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. మీ స్కిన్ కలర్ అనేది పర్మనెంట్గా ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. వారంలో 2 సార్లు అప్లై చేస్తే స్కిన్ మీద పిగ్మెంటేషన్, స్పాట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. స్కిన్ కలర్ అనేది పర్మనెంట్గా ఇంప్రూవ్ అవుతుంది. సన్ ట్యాన్ అనేది ఇంకా జీవితంలో ఉండదు. ఫస్ట్ టైంకే సన్ ట్యాన్ కూడా క్లియర్ అయిపోతుంది. దీన్ని ఎవరైనా ట్రై చేయొచ్చు, పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు. ఒకవేళ ఆరెంజ్ లేదు అనుకుంటే ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది యూజ్ చేయండి. ఓకే, మీకు మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది. స్కిన్ మీద పిగ్మెంటేషన్, మచ్చలు అవన్నీ కూడా క్లియర్ అయిపోయి స్కిన్ చాలా క్లియర్గా, గ్లోగా కూడా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ రెమెడీస్ కోసం ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.